నమస్తే వెల్కమ్ టు ఏసీ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను ఇప్పటి వరకు పెంచలేదని, భవిష్యత్తులో కూడా పెంపు ఉండబోదని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ శాసన మండలి సాక్షిగా ప్రకటించారు. మంగళవారం శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ రంగాన్ని నాశనం చేశారని, విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ నాయకులు కనీసం మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. వైసీపీ చివరి 2 ఏళ్ల పాలనలో ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారం మోపిందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు 8,113 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచి ఈఆర్సీకి పంపిందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా మరో 11,000 కోట్లు పెంచి ఈఆర్సీకి పంపించాలని, ఏ ప్రభుత్వంలో ఎవరు విద్యుత్ ఛార్జీలు పెంచారో ప్రజలకు తెలుసు అని మంత్రి పేర్కొన్నారు. నేను చెప్పింది అదే, ఫ్యూయల్ ఛార్జెస్ ఇందా చెప్పాను. 10,000 కోట్లు షార్ట్ టర్మ్ పర్చేజెస్ ద్వారా విపరీతంగా పవర్ షట్ డౌన్ చేసి, మనకు ఉత్పత్తి అయ్యే సోలార్ విండ్ని షట్ డౌన్ చేసి కక్షపూరితంగా బయట విపరీతంగా పవర్ పర్చేసెస్ చేయడం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద 9 సార్లు భారం వేశారు. మేమైతే కరెంటు ఛార్జీలు పెంచలేదు. వీళ్ళు 2022-23 పెంచిన ఛార్జెసే, 22-23-24 పెంచిన ఛార్జెసే ఇవాళ ప్రజల మీద భారం పడింది. ఇది మేము పెంచింది కాదు. ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తానని, ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు. ఈ ప్రశ్న వేసే అర్హత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా పిలిపెట్టడం ఇది విచిత్రమైన సంఘటన. అడిగారు, దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్. విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు. ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022-23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023-24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈఆర్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసి మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022-23 వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు, మేము విండు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం. తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిమి కొట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఒకసారి చూడండి సార్, కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ 2, అట్లానే బీటీపీఎస్ స్టేజ్ 5 ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పనిచేసి ఉండకూడదు, మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి పవర్ కొత్తగా ప్లాంట్లన్నింటి కూడా నిర్మాణం చేయకుండా చేసేసింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపు 900 మెగావాట్లు వచ్చే ప్లాంట్ ని 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని అదేవిధంగా ఆ ప్లాంట్ కూడా అట్లానే వదిలేసింది అనమాట. దాదాపు విద్యుత్ సంస్థలకు సంబంధించిన డబ్బులన్నింటిని కూడా బెవరేజ్ కార్పొరేషన్ కి మళ్ళీ చిన్న కార్యక్రమం చేసింది. ఇట్లాంటి 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థను అన్నింటి కూడా సర్వనాశనం చేసిన విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తాం సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం విద్యుత్ కొనుగోలు
గతంలో 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇవన్నీ షట్ డౌన్ చేసిందే కాకుండా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ విద్యుత్ కొనుగోలు మీద షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ మీద. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఈ 10 నెలల్లోనే 60% విద్యుత్ కొనుగోలు తగ్గించేసి మన జెన్కోని కానీ వీటిని కానీ సమర్థవంతంగా నడిపి ఎక్కలేని విధంగా ఈ 3 నెలల్లో ఎక్కలేని విధంగా పవర్ ప్రొడక్షన్ చేసిన సంగతి వాస్తవం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తయారైన విద్యుత్ వేస్ట్ కాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి బ్యాటరీ స్టోరేజ్ని కూడా తీసుకొని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. టెండర్లు కూడా పిలిచాం, త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే విధంగా ఇందాక అన్నట్టు విండ్ కానీ సోలార్ కానీ కుసుమ్ పిఎం కుసుమ్ వీళ్ళు వద్దని చెప్పి వెనక పంపించారు. పక్కనున్న మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పిఎం కుసుమ్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున పగలపూట రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తా ఉంది. వీళ్ళు లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వాన్ని మాకు అవసరం లేదని చెప్పి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారంలో చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం మేము అమ్మటే కేంద్రానికి లెటర్ రాసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ తీసుకుంటామని చెప్పి మొదటి విడతగా 1,00,000 కనెక్షన్లు తీసుకున్నాం. మళ్ళీ లెటర్లు రాసి 2,000 కనెక్షన్లు తీసుకున్నాం. 2 లక్షల కనెక్షన్లు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం రైతులకి పగలపూట కరెంట్ ఇవ్వాలి, పొద్దునే 10 నుంచి సాయంత్రం దాకా 9 గంటల కరెంట్ ఇవ్వాలి, పిఎం కుసుమ్ తీసుకోవాలి, తద్వారా ప్రజలకు కరెంట్ ఇవ్వాలనే దానికోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచము. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు మాత్రమే ప్రజల మీద భారం పడింది. ఇది ఇప్పుడు కాదు చెప్తాం, గతంలో కూడా చెప్పాము. ఇది పదే చెప్తున్నాం. మా గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు 14 to 18 ₹1 కూడా పెంచలేదు. మీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత మీది. మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు మా ముఖ్యమంత్రి గారు కానీ మా కూటమి ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులకి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తల సమన్వయంతో కృషి చేస్తే హెచ్ఐవి ఎయిడ్స్ను సమాజం నుంచి నిర్మూలించవచ్చునని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని గురకాయపాలెంలో అర్బన్ హెల్త్ సెంటర్లో మంగళవారం హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, హెల్ప్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ హాజరయ్యారు. ఆగస్టు 12వ తేదీన 2024 నుండి డిసెంబర్ 1, 2024 వరకు హెల్ప్ సంస్థ వారు హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనపై చేసిన అవగాహన కార్యక్రమాలను పురస్కరించుకొని పూర్తి స్థాయిలో నివేదికను డిఎంహెచ్ఓ విజయలక్ష్మి చేతుల మీదుగా హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అందుకున్నారు. మరి ముఖ్యంగా డిఎంహెచ్ఓ మేడం గారికి, అదేవిధంగా మా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ అయినటువంటి సయ్యద్ జానీ బాషా గారు, నిజంగా జానీ బాషా గారు ఎంత సపోర్ట్ ఇస్తారంటే మాకు ఏది తెలియకుండా ఫోన్ చేసిన మేడం గారు చాలా పేషెన్సీగా జానీ బాషా గారు చాలా చక్కగా మాకు వివరంగా చెప్తుంటాడు. బాషా గారు మాకు అందరూ సపోర్ట్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా మనందరం కష్టపడి చిత్తశుద్ధితో పనిచేసి హెచ్ఐవి ఎయిడ్స్ లేనటువంటి బాధితులు లేనటువంటి సమాజాన్ని మనం తీర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి మా హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు కూడా ముందుండి మా సిబ్బంది మొత్తం చాలా కష్టపడ్డారన్నమాట. అందరూ ఈ ప్రోగ్రామ్స్ అని చేసి ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి. ఒకసారి అయితే గ్రానైట్ కార్మికులు ఎక్కడైతే ఉంటారో నైట్ కూడా వెళ్ళారు, లారీ డ్రైవర్స్ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడైతే క్రైసిస్ ఉందో, ఎక్కడైతే దానికి ఇంపాక్ట్ ఉందో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోయి ఆడపిల్లను కూడా లేకుండా కండోమ్ డెమో చేయడం, కండోమ్ సెట్ వాడటం అనేది కూడా చేయడం. స్టేట్లో ఫస్ట్ మన కండోమ్ డే చేసి కూడా హెల్ప్ స్వచ్ఛంద సంస్థ హెల్ప్ వాళ్ళే కండోమ్ డే కూడా చేశారు. మేడం గారు మీ బ్లెస్సింగ్స్, మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడు మాకు కావాలి. మాకు హెల్ప్ టీఐకి అట్లాగే మిగతా టీఐకి కూడా కావాలి. మెడికల్, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, మీడియా అందరూ భాగస్వామ్యంతోనే మనం ఈ ప్రోగ్రామ్స్ అని చేస్తేనే మన అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో పాజిటివ్ పీపుల్ లేకుండా ఉండాలి, పాజిటివ్ పీపుల్ యొక్క డెత్స్ లేకుండా చూడాలి. ఈ రెండు చూడాలి. పిల్లలకి మన జేడీ కామేశ్వర ప్రసాద్ మాట్లాడటం చెప్పాడు, ఒక హెచ్ఐవి పాజిటివ్ ఒక చేయబోతున్నారు సార్, మేము ఇప్పుడే ఆగిపోస్తున్నామని. జేడీ గారు కూడా, కామేశ్వర ప్రసాద్ కూడా చాలా ఎక్సలెంట్ ఆఫీసర్ జేడీ గారు. సో అందరి సహకారంతో చిత్తశుద్ధితో మనందరం కలిసి పనిచేసి ఇంకొక మరణం అనేది మనం చూడకూడదు. హెచ్ఐవి పాజిటివ్ ఇంకొక పేషెంట్ రాకుండా చేయాలని పేరుతో పనిచేయాలి. మాకు అవకాశం కల్పించిన జయసింహ గారికి, డిఎంహెచ్ఓ మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నేటి సమాజంలో ఆడపిల్లలను బ్రతకనిద్దాం, పుట్టనిద్దాం, చదివిద్దాం అనే నిదానంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని
అందులో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళా దినోత్సవాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారని ఐసిడిఎస్ అద్దంకి ప్రాజెక్టు సూపర్వైజర్ రమాదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అద్దంకి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉన్నారని, తల్లిదండ్రులు వారి పిల్లలను చక్కగా చదివించుకొని ప్రయోజకులుగా చేయాలే కానీ బాల్యంలో వివాహాలు చేసి చేతులు దులుపుకోవద్దన్నారు. పిల్లలకు బాల్యంలో వివాహాలు చేయటం ద్వారా అన్ని విధాలుగా భవిష్యత్తులో ఇబ్బందులు పడుతున్నారని రమాదేవి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా అనేది చేస్తుండాలన్నారు. మార్చి 8వ తారీఖు మనం ఈ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకి మహిళలకి ఫస్ట్ నుంచి కూడా మంచి ప్రయారిటీ లేదు. ఇంట్లో మహిళలు అంటే ఇంట్లోనే వంటింట్లో ఉండాలి, వాళ్ళు బయటికి రాకూడదు అనే ప్రచారం ఉండి పిల్లల్ని చదివించడం కానీ, ఆడపిల్లల్ని చదివించడం కానీ, బయటికి పంపించడం కానీ ఏం చేయకుండా మనల్ని నిర్బంధించారు. కాబట్టి మనం కూడా పురుషులతో పాటు సమానమేనని చెప్పి మనము ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని, బాలికా దినోత్సవాలని ఇలా జరుపుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మహిళలలో కూడా చైతన్యం వచ్చి మనము ఏ రంగంలో కూడా మనం తక్కువ కాదు. ప్రధానమంత్రిగా మహిళ చేసింది ఇందిరాగాంధీ, రాష్ట్రపతిగా చేశారు. మరి అన్ని రంగాల్లో ఉన్నారు. డ్రైవింగ్లో కానీ విమానాలు నడుపుతున్నారు కూడా లేడీస్, రైళ్లు నడుపుతున్నారు లేడీస్. మరి మనం అంతరిక్షంలో కూడా కల్పనా చావ్లా అనే ఆవిడ అంతరిక్షంలో కూడా వెళ్ళొచ్చింది. మరి మనం మహిళలు అనేది మనం ఈ దేనిలో కూడా తీసుకోలేదు పురుషుల కంటే. కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని మనం అంతర్జాతీయంగా అందరూ కూడా మహిళా దినోత్సవం ఉండాలని నిర్ణయించుకొని మనం ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే ఒక నినాదం ఉంది, మహిళల ఎంపవర్మెంట్, అంటే మహిళలు ఉద్యోగాలు చేయాలి. ఇంకా అందరూ బాగా చదువుకొని ఇంట్లో పుట్టిన ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయకూడదు. తర్వాత వాళ్ళు గర్భిణీగా ఉండగానే వాళ్ళు భ్రూణ హత్యలు చేస్తున్నారు అనమాట. ఆడపిల్ల మగపిల్ల అని తెలుసుకొని లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని కడుపులోనే గర్భాషణలు చేయించుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మహిళలు తగ్గడం వల్ల సమాజంలో ఇప్పుడు ఆడపిల్లల వల్లే సమాజం అనేది అభివృద్ధి చెందిద్ది. ఆడపిల్ల వల్లే కదా పెళ్ళిళ్ళు చేస్తారు, అమ్మ ఇద్ది, అమ్మ తర్వాత ఈ కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది అనమాట. అదే ఒక మహిళ చదువుకొని ఉంటే సమాజం బాగుపడిద్ది, సమాజంలో ఈ అరాచకాలు అనేవి తగ్గుతాయి. ఆ తల్లే కదా బిడ్డలకి చెప్పేది, దొంగతనాలు చేయకూడదు ఇలాంటివన్నీ చెప్తారనమాట. అందరూ కూడా ఇప్పుడు రేపు ఎక్కడ చూసినా కూడా వ్యభిచారాలు జరుగుతున్నాయి. అవి కూడా లేడీస్ ఒక మదర్ అయితే బిడ్డకి అయ్యా నువ్వు మంచిగా నడుచుకోవాలయ్యా, సమాజంలో ఎలాంటి తప్పులు చేయకూడదు, సమాజం కట్టుబాట్లుగా ఇలా ఈ మధ్యన మనం చూపుడు వేలు మడత పెట్టాలి, ఈ మధ్య వేలకి ఈ బొట్టల వేలు ఇలా పడుకొని ఉంటే ఒక 20 ఇలా పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోండి. ప్రతి నెల ఆశా మీటింగ్ దేనికి పెడుతున్నారు, అందులో చర్చించే అంశాలపై హెల్త్ సూపర్వైజర్లకే తెలియకపోతే ఆశా వర్కర్లకు ఏమి తెలుసుకొని వారు పనిచేస్తారని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మండిపడ్డారు. అద్దంకి పట్టణంలోని గొరకాయపాలెంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో మరియు గీతా మందిరంలో ఆశా డే ఏర్పాటు చేయగా డిఎంహెచ్ఓ విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. ఆశా డే రోజున ఏదో వచ్చి సమావేశం ఏర్పాటు చేసుకొని వెళ్లారా అన్నది కాకుండా చేసే పని గురించి, రిపోర్ట్ గురించి చర్చించుకోవాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సిడి అండ్ ఎన్సిడి 3.0 సర్వే ఎంతో నిబద్ధతతో చేయాలనే సర్వే పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణీ బాలింతలకు పౌష్టికాహారంపై ఆశా వర్కర్లు అవగాహన కల్పించాలని, గర్భిణీలలో రక్తహీనత లోపాలు అనేది చూసుకోవాలని డిఎంహెచ్ఓ చెప్పారు. పెళ్లి మాత్రం 18 ఏళ్ళు కంప్లీట్ అయినట్టు చేసుకోకుండా విషయం మనం తెలియజెప్పాలి. అది 2 వైపుల నుంచి కూడా ఉండాలి. అంటే వీళ్ళకు ఆ విషయం తెలియాలి. ప్రతి విషయము అంటే మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు ఈరోజు అనే విషయము
క్లియర్గా ఈరోజు ఏ థీమ్తో వాళ్ళకైతే చెప్తున్నామో ఆ థీమ్ మీద వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అది ఆశా నోడల్ ఆఫీసర్స్ యొక్క ముఖ్య కర్తవ్యము. ఓకేనా? ఫస్ట్ మీరు దాన్ని చదువుకొని రావాలి. ఇంకా దాని గురించి మీకు ఏదైనా తెలియకపోతే మీ డాక్టర్లతో కూర్చొని మాట్లాడాలి. డాక్టర్లు ఇంకొంచెం ఏమైనా బ్రీఫ్ చేస్తే మీరు నోట్స్ రాసుకోవాలి. అది వీళ్ళందరికీ తెలియచెప్పాలి. అది మీరు చేయాల్సిన ఫస్ట్ పని. ఓకేనా? మీరందరూ కూడా ఆశా డే రోజు ఈరోజు ఈ విషయం మీరు నేర్చుకున్నారు అంటే ఈ విషయాన్ని మీరు ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఫీల్డ్కి తీసుకెళ్ళి ఈరోజు ఏం నేర్చుకున్నారో దాన్ని అంటే మీకు ప్రతి నెల ఒక్కొక్క థీమే పెడుతున్నారు. ఆ థీమ్లో మనకి కొన్ని పాయింట్స్ పెట్టి ఆ పాయింట్స్ మీద మనకి నాలెడ్జ్ ఇస్తున్నారు. ఓకేనా? మీ డాక్టర్లు అందరూ కూడా ఈరోజు ఎందుకు అటెండ్ అవుతారని ఆ థీమ్ ఒకటి చెప్తే దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఉండాలి అనేది దాని ఉద్దేశం. మీరు ఇక్కడ ఇప్పటి నుంచి అయితే మీరు ఏజెంట్ మ్యారేజ్ గురించి మాట్లాడాలి, అనిమియా గురించి మాట్లాడాలి, ఓకే, అడాలసెంట్ ప్రెగ్నెన్సీస్ గురించి మాట్లాడాలి, ఓకే, అల్లే రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడాలి. అంటే దీని గురించి తర్వాత మీ దగ్గర ఉంటున్న ప్రకార టెస్ట్లు, తర్వాత అంటే మిస్డ్ పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వస్తే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి, ఎన్ని రోజుల్లో చేయాలి అనే ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకొని వెళ్ళాలి. అది మీరు ఫీల్డ్లో వాళ్ళందరితో మాట్లాడగలరు. దానికోసమే మీకు ఒక రోజంతా ఇక్కడ కూర్చోబెట్టి మీకు ఎడ్యుకేట్ చేసే ఉద్దేశం అది. ఓకేనా? తర్వాత మిగతా టాపిక్స్ అన్నీ కూడా రివ్యూలు అనేది జనరల్గా అన్ని మిగతా టాపిక్స్ మన దగ్గర ఏం రన్ అవుతున్నాయి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏం రన్ అవుతున్నాయి వాటన్నింటి గురించి కూడా డిస్కషన్ అది చేసుకోవాలి. ఇంకా నుంచి మీరు ఖచ్చితంగా మీరు ఇలానే చేయాలి. ఏమో అలా కాకుండా ఏదో మీరు చదివి రాకుండా వాళ్ళకి చెప్పకుండా ఏదో ఈరోజు మేము మన దగ్గర ప్రోగ్రామ్ ఎన్సీడీ జరుగుతుంది, లేదంటే మొన్నటి దాకా డీవార్మింగ్ జరిగింది, ఏదో ఒకదాని గురించి మాట్లాడుకొని వెళ్ళిపోవడము అలా కాదు. ఆ రోజు థీమ్ మీద వాళ్ళందరికీ నాలెడ్జ్ ఇవ్వాలి. ఓకేనా? సరేమ్మా, ఈరోజు థీమ్ గురించి మీ అందరికీ ఒక ఐడియా వచ్చింది కదా? ఏమో ఆశాస్ అర్థమైంది ఏమన్నా ఈరోజు ఏంటి అని? మీరు అనీమియా గురించి, అనీమియా ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది అనీమియా? రక్తహీనత ఒకటి, పోషకాహార లోపం, లేదు అంటే ఇంకొకటి ఏంటి మనకు తెలిసిన మొన్నటి దాకా మనం చేసిన ప్రోగ్రామ్ వామ్ ఇన్ఫెస్టేషన్స్. మనం తీసుకునే ఆహారంలో సరి అయిన పద్ధతుల్లోనూ లేదంటే సరిగా హ్యాండ్ వాషింగ్ రకాల కారణాల వల్ల మనకి ఆ వామ్స్ అనేవి మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్తాయి. కాబట్టి మనము వాటిని వచ్చిన తర్వాత డీవార్మింగ్ చేసుకుంటున్నాము. ఎవరీ 6 months ఒకసారి డీవార్మింగ్ చేసుకుంటున్నాము. అలాగే ప్రెగ్నెంట్ మదర్స్ అయితే కూడా మనము ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇస్తున్నాము. ఎందుకంటే బేబీ వామ్స్ ఉంటాయో అని ఆల్బెండజోల్ ఇచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అజెండాలు ఇవన్నీ ఉన్నాయా? పీటీకే అయితే ఉన్నాయి. అడల్ట్స్ అండ్ హెల్త్ గురించి గింజ నాణ్యత కోసం పొటాష్ చివరి దఫాలో వేసుకోవాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం వెంపరాల గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి మరియు మొక్కజొన్నలలో ఎకరాకు 25 kgల పొటాష్ చివరి దఫాలో వేసుకుంటే గింజ నాణ్యతతో పాటు బరువు పెరుగుతుందన్నారు. రైతులు ఈ పంట నమోదు చేయించుకోవాలన్నారు. ఈ పంట నమోదు చేయించుకుంటే ప్రభుత్వ పథకాలు మరియు రాయితీలు, పంట నష్ట పరిహారం వంటివి అందుతాయని, లేకపోతే రైతులే నష్టపోవడం జరుగుతుందని వెంకటకృష్ణ తెలియజేశారు. ముఖ్యంగా ఏంటంటే గత నెల రోజుల నుంచి కూడా మనం ఈ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి, అంటే మనకి ఆధారాలలో రైతులు అందరూ కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంటే పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడి క్రియేట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మనకు రాబోయే రోజుల్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని పథకాలు కూడా దీన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇది త్రూఅవుట్ ఇండియా మొత్తం మన భారతదేశం మొత్తం కూడా ఇట్లా ఐడీలు ఇవ్వడం జరుగుతుంది, ఫార్మర్స్ ఐడి. దీని ద్వారా ఏంటంటే మీరు ఈసారి నుంచి ప్రతిసారి మీ పాస్కి ఒకసారి ఐడి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఐడి తీసుకొస్తే మీ ఐడి పట్టడంలోనే మీకు ఎక్కడెక్కడ పొలం ఉంది, మీకు ఏ రిక్వైర్మెంట్ మొత్తం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు రేపు మీ ఫర్టిలైజర్స్ కానీ
మీరు శాలరీస్ ఏదైనా స్థాయిలు పెట్టినాము రెండో అన్నీ కూడా మీ దాంట్లో పెడుతున్నారు. దాన్ని ఫీల్ చేసుకుని ఏంటంటే మీకు రాబోయే రోజుల్లో మీ భూమిలో ఉండేటటువంటి ఈ పోషకాలు నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ అలాగే మైక్రో న్యూట్రియంట్స్ కానీ జిగురు జిప్సం మోరాలు ఈ లోపాలు కూడా మనకి మనం అనాలిసిస్ చేసినప్పుడు ఉన్నవి మీకు మీకు ఫోన్ నెంబర్ కూడా మేము దాన్ని లింక్ చేస్తున్నాం కాబట్టి మీకు మెసేజ్ రూపంలో కూడా వస్తుంది ఇది చేసుకోవాలి ఇది చేసుకోవాలి. తర్వాత మనం ఈ పంట నమోదు కూడా చేస్తున్నాం కాబట్టి మీ పంట ఏ స్టేజ్లో ఉంది కాబట్టి ఆ స్టేజ్లో మీరు ఏ పంట చర్యలు తీసుకోవాలి కూడా తెలుగులో మీకు క్లుప్తంగా మెసేజ్ రావడం కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఇవే కాకుండా ఇంకా బ్యాకెండ్ వాతావరణ సూచనలు కానీ అన్ని రకాలుగా కూడా మీకు ప్రభుత్వం మీకు దగ్గర కావాలని ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అదొకటి. తర్వాత ముఖ్యంగా నిన్నతోటి ఈ పంట నమోదు అనేది పూర్తయింది. డ్రాఫ్ట్ లిస్టు అంటే ఎవరెవరు మనం ఈ పంట నమోదు చేసుకున్నారో మొత్తం కూడా మనం లిస్ట్ ఇక్కడ పబ్లిష్ చేయడం జరుగుతుంది. నుంచి ఒకసారి మీ పేర్లన్నీ కూడా చెక్ చేసుకోండి. దాంట్లో ఏదన్నా సర్వే నెంబర్లో మీరు వేసిన పంట కాకుండా పొరపాటు ఏదన్నా చేశారా, లేకపోతే వెరైటీ అంటే మీరు ఒక వెరైటీ వేస్తే మేము ఒక వెరైటీ చేశారా. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.